Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 4వ శ్లోకము. సర్వదేవతల కంటే శివుడు గొప్పవాడని తలచి శివుని పాదసేవ చేసే భాగ్యం తనకు కలిగించమని ఆ శివుణ్ణి శంకరులు యాచిస్తున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఈ శ్లోకమునకు భావము: ఓ శంభు మహాదేవా, జగత్తులో స్వల్పమైన ఫలములను ఇచ్చే దేవతలు ఎందరో ఉన్నారు. వారిని అనుసరించటం కానీ వారిచ్చే ఫలములను కానీ నేను కలయందు కూడా స్మరింపను. ఎల్లప్పుడూ నీ సన్నిధానంలోనే ఉండే విష్ణుమూర్తి, బ్రహ్మ వంటి దేవతలకు కూడా దొరకని మీ పాదసేవను శాశ్వతంగా వేడుకుంటాను. మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఇతర దేవతలు క్షణికములైన భోగాది ఫలములను ఇస్తారు. నీవు ఒక్కడివే పునరావృత్తి రహితమైన మోక్ష పదవిని ఇయ్యగలవాడవు. అందుచే వారిచ్చే ఫలమును కోరక నీ పాదపద్మముల సేవయే నేను యాచిస్తున్నానని శంకర్లన్నారు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారు చావు పుట్టుకలు గలవారు. వారు క్షుద్రఫలదులు కాబట్టి వారిచే ఫలములను తాను కోరనని, జనన మరణాలు లేని మహాదేవునే సేవిస్తానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. శంకరుని పాదపద్మ సేవనే తాను యాచిస్తున్నానని చెప్పారు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారి పుట్టుకను గురించి శృతి స్మృతులు ఇలా చెప్తున్నాయి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఎవరు బ్రహ్మను ముందు సృష్టించారో, నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే, నారాయణుని నుండి బ్రహ్మ పుడతాడు అని నారాయణోపనిషత్తు చెప్తోంది. సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదుః, మన 1000 యుగాల కాలము బ్రహ్మకు ఒక పగలు. పై శృతి స్మృతులను బట్టి బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతలకు సైతం చావు పుట్టుకలు ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి వారు శాశ్వతుడైన శివుని కంటే అల్పదేవతలు అని, వారిచ్చే ఫలాలు బహు కొద్దిపాటివని శంకరులు చెప్పారు. భగవద్గీత కూడా అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం, అల్పబుద్ధులు ఇచ్చే ఫలములు కూడా నశించేవి అని చెప్పింది. కాబట్టి భగవద్భక్తులు ఏ ఫలాన్ని కోరరు. వారు భగవంతుని మోక్షము నిమ్మని కూడా కోరరు. వారు భగవంతుని పాదసేవనే శాశ్వతంగా కోరుకుంటారు. అందుకే ఈ శ్లోకంలో శంకరులు పదాంభోజ భజనం యాచే అనగా శివపాదాంభోజ సేవనే కోరుకున్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలాన్ని ఇస్తారు. సరస్వతీదేవిని ఆరాధిస్తే తెలివితేటలను ఆమె ఇస్తుంది. విఘ్నేశ్వరుని సేవిస్తే విఘ్న భయం తీరుస్తాడు. లక్ష్మీదేవిని అర్చిస్తే ధనాన్ని ఆమె ప్రసాదిస్తుంది. వారిచ్చే తాత్కాలిక సుఖాలు కొద్ది కాలమే ఉంటాయి. శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే ప్రతి జీవి యొక్క పరమావధి. శాశ్వతానందాన్ని పొందటానికి పైన చెప్పిన బ్రహ్మాది దేవతలందరూ శివుని సన్నిధిలో నిలిచి ఆయనను సేవించాలని యత్నిస్తారు. కానీ శంభు పాదసేవ వారికి అంత సులభంగా లభ్యం కాదట. అందువల్లనే శంకరులు తాత్కాలిక క్షుద్ర ఫలితాలను ఇచ్చే దేవతలను సేవింపక శాశ్వతానందాన్ని ప్రసాదించగల శివపాద సేవను వేడుకున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. క్షుద్రఫలదాః అంటే కొద్దిపాటి ఫలితాలను ఇచ్చేవారైన, విబుధాః అంటే దేవతలు, జగతి అంటే ఈ ప్రపంచంలో, సహస్రం వర్తంతే అంటే వేల కొద్దీ ఉన్నారు. ఏదో కొద్దిపాటి ఫలితాలను ఇవ్వగల దేవతలు ఎందరో ఈ లోకంలో ఉన్నారని భావం. న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం అంటే పైన చెప్పిన క్షుద్ర ఫలాలను ఇవ్వగల దేవతలను అనుసరించటం అంటే వారి వెంటపడి వారిని సేవించటం అన్నమాట.
తత్కృత ఫలం అంటే ఆ దేవతలు ఇచ్చే చిన్నపాటి ఫలితములను నా మన్యే అంటే నేను తలంచను అనగా కోరుకోను అని. వారిచ్చే ఫలితాలను గురించి స్వప్నేవ అంటే కలలో కూడా తాను కోరనని ఇక్కడ శంకర్లు చెప్పారు. అల్పఫలదాయకులైన దేవతలను ఆరాధించనని, వారిచ్చే ఫలాలను కలలో కూడా కోరనని చెప్పడం వల్ల మెలకువగా ఉన్నప్పుడు ఆ దేవతలను వారు సేవింపరని వేరుగా చెప్పనవసరం లేదు కదా. హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం. ఈశ్వరుని సన్నిధిలో ఎప్పుడు ఈశ్వరుని పాదసేవ చేయడానికి విష్ణువు బ్రహ్మ వంటి దేవతలు కాచిపెట్టు కూర్చుంటారట. కానీ వారికి ఆ శివపాద సేవ చేసే భాగ్యం అసులభం అంటే అంత సులభంగా దొరకదట. హరిబ్రహ్మాదీనాం విష్ణువు బ్రహ్మ మొదలైన వారికి సైతము ఈశ్వర పాద సేవ చేసే అవకాశం దొరకదట. నికట భాజాం అంటే వారు సమీపంలోనే ఉంటారట. హరిబ్రహ్మాదులు ఎప్పుడూ శివుని పాదసేవ చేయాలని శివ సన్నిధిలోనే ఉంటారు. చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. శివ అనేది ఇక్కడ సంబోధన, ఓ ఈశ్వర అని పిలుపు. పదాంభోజ భజనం, పదాంభోజములు అంటే పద్మాల వంటి ఈశ్వరుని పాదాలు, భజనం అంటే ఆ పాదాలను సేవించే భాగ్యము, చిరం యాచే అంటే ఆ పాదసేవను శాశ్వతంగా కోరుకుంటున్నాను అని శంకర్లు చెప్పారు. తనకు ఇతరములు ఏమీ వద్దని, కేవలము శివపాద సేవ చేసే భాగ్యం మాత్రమే కావాలని శంకరులు ఇక్కడ చెప్పారు. మోక్షము కన్నా శివపాద సేవ గొప్పదని ఫలితార్థం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.